రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాలోని జిల్లా సమీకృత కార్యాలయానికి ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు వెళ్లారు. తల్లిదండ్రులు, వృద్ధులు సంరక్షణ పోషణ చట్టం కింద తనకు రక్షణ కల్పించాలి అంటూ కొద్ది రోజుల క్రితం తన ప్రతినిధితో మోహన్ బాబు లేఖ పంపించారు. బాలాపూర్ మండలం జల్పల్లి గ్రామంలో తానుంటున్న ఇంట్లోకి మనోజ్ అక్రమంగా ప్రవేశించారని ఫిర్యాదు చేశారు. తన ఆస్తులు కావాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. మోహన్ బాబు వేసిన పిటిషన్పై రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఎదుట మంచు మనోజ్ విచారణకు హాజరై వివరణ ఇచ్చారు. తాజాగా ఇవాళ మోహన్ బాబు కలెక్టరేట్ కు వచ్చారు. ఆ తర్వాత మనోజ్ కూడా కలెక్టరేట్ కు వచ్చి అధికారులను కలిశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఓవర్ టు యు. రైట్ స్వప్న, సీనియర్ సినీ నటులు, తెలుగు ప్రముఖ నటుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన మోహన్ బాబు ఆయన కుమారుడు మంచు మనోజ్ మధ్య వివాదం ఇప్పట్లో తెగేటట్లేదు. ఎందుకంటే మనోజ్ ఆస్తులు కావాలంటూ ఇబ్రహీంపట్నానికి సంబంధించి రంగారెడ్డి జిల్లా కలెక్టర్కి గతంలోనే ఒక ఫిర్యాదు చేశారు మోహన్ బాబు. ఈ ఫిర్యాదు కూడా తన ప్రతినిధి ద్వారా పంపించారు. తల్లిదండ్రులు, వృద్ధులు సంరక్షణ పోషణ చట్టం కింద తనకు రక్షణ కల్పించాలని, తాను నివాసం ఉంటున్న ఏదైతే బాలాపూర్ మండలం జలపల్లి గ్రామంలో తానుంటున్న నివాసంలోకి మంచు మనోజ్ తరచూ వస్తున్నారని, తన ఆస్తిని అక్రమంగా లాగేసుకున్నారని, తన ఆస్తి వాటాలో కావాలని చెప్పి కూడా బెదిరిస్తున్నారని చెప్పి లేఖ పంపించడం జరిగింది. దీనిపైన విచారించేందుకు ఇద్దరిని కూడా, ఇటు మంచు మనోజ్ని కావచ్చు, మోహన్ బాబుని కావచ్చు, ఇద్దరిని కూడా హాజరు కావాలని చెప్పి కలెక్టర్ నోటీస్ చేయడం జరిగింది. దీంతో ఇద్దరు కూడా ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్లోని సమీకృత కార్యాలయానికి మధ్యాహ్నం ఇరువురు చేరుకున్నారు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ వీరిద్దరిని కూడా చాలాసేపు విచారించడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే మోహన్ బాబు ఈ విషయానికి అంతటి కూడా, ఈ సమస్యలన్నీ కూడా కారణం హైదరాబాద్లోని జల్పల్లంత నివాసంలో మోహన్ బాబు, మంచు మనోజ్ వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగిందని, అలాగే ఈ క్రమంలోనే మోహన్ బాబు దాడి చేశాడని, మంచు మనోజ్ గతంలోనే కూడా పెద్ద హైప్ క్రియేట్ అయింది. దీనికి సంబంధించి తనను అక్రమంగా ఇంట్లోకి రానివ్వడం లేదని, తన పాప ఇంట్లో చిక్కుకుందని చెప్పి అప్పట్లో ముగ్గురు మీద కూడా కేసులు హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో కూడా వీళ్ళ ముగ్గురు మీద కేసులు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మోహన్ బాబు యూజ్ చేస్తున్న వెపన్స్ కూడా ఆయన సరెండర్ చేయాలని చెప్పి అక్కడ రాచకొండకు సంబంధించిన కమిషనర్ కూడా దీని మీద ఆదేశాలు జారీ జరిగింది. సో ఈ ఎపిసోడ్లన్నీ జరుగుతున్న క్రమంలోనే పలు దఫాలుగా ఇద్దరు కూడా, ఇటు మోహన్ బాబు తన వాయిస్ మెసేజ్ సోషల్ మీడియాలో పెట్టడం, అలాగే ఇటు ఒక విలేకరు మీద దాడి ప్రయత్నంలో కూడా మోహన్ బాబు మీద హత్యాయత్నం కూడా కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఆయన హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళినారు. ప్రస్తుతం అయితే బెయిల్ మీద ఉన్నారు. సో ఈ క్రమంలోనే కూడా మన విజయదశమిలో ముఖ్యంగా కూడా మనోజ్ ఆరోపిస్తుంది తనకు ఆస్తి వద్దు, తన తండ్రి కేవలం తనను వేధిస్తున్నారని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఆస్తి తగాదా కూడా వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా చూసుకుంటే విద్యానికేతన్ కాలేజీల్లో చాలా అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మంచు మనోజ్ ఇప్పటికే చెప్పడం జరిగింది. సంక్రాంతి సందర్భంగా కూడా చంద్రగిరి పరిసర ప్రాంతాలకు వచ్చి తన అవ్వాతాతలు ఎక్కడైతే ఉన్నారో విద్యానికేతన్ కాలేజీల వారిని సందర్శించేందుకు వెళ్తే కూడా అక్కడ రానిట్లేదని చెప్పి చంద్రగిరి పోలీసులు కూడా కేసులు నమోదు జరిగింది. సో మొత్తం మీద ఈ ఎపిసోడ్లన్నీ జరుగుతున్న క్రమంలోనే ఈరోజు ఆస్తి తగాదాకు సంబంధించి అందరూ కూడా రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టరేట్ ప్రతిమా సింగ్ ముందు ఇద్దరు హాజరు కావడంతో ఇప్పుడు దీనికి అంతా కూడా ప్రత్యేక సంతరించుకుంది. మొత్తం మీద ఆస్తులు తానంతా కూడా స్వయంగా సంపాదించుకున్నానని మోహన్ బాబు గతంలో చెప్పడం జరిగింది. తాను ఒంటి మీద కట్టుబట్టలతో చెన్నైకి వెళ్ళి సంపాదించుకున్న ఆస్తి కాబట్టి ఈ ఆస్తి అంతటి మీద కూడా తనకు మాత్రమే హక్కు ఉందని, తనకి ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇవ్వచ్చు, ఎవరికి కావాలంటే ఎట్లాగైనా ఉపయోగించుకోవచ్చు, కానీ దీని మీద వారసత్వంగా మనోజ్కి ఎటువంటి హక్కులు రావని చెప్పి మోహన్ బాబు అనేక దఫాలు కూడా తెలియపరచడం జరిగింది. మొత్తం మీద మనోజ్ వచ్చి మొత్తం మీద తాగుడుకు బానిస అయిపోయాడు. ఇదంతా కూడా ఎపిసోడ్స్ అన్ని కూడా గొడవలకు కారణం. బొమ్మన మౌనికాని మ్యారేజ్ చేసుకున్న తర్వాతనే ఈ తగాదన్నీ వస్తాయని చెప్పి ఇప్పటికే వాళ్ళ కుటుంబం అంతా కూడా చెప్తున్నమాట. ఈ క్రమంలో ఇటు మనోజ్ కావచ్చు, అలాగే ఆయన సోదరుడు మంచు విష్ణు కావచ్చు, వీరు కూడా పలుదపాలుగా మీడియా ముందుకు రావడం జరిగింది. అలాగే ఈ మీడియా ముందుకు వచ్చిన తర్వాత ఎవరి సమస్యలు అయితే వారు చెప్పుకోవడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే ఈ ఎపిసోడ్కి ఇప్పట్లో తెరపడేటట్లేదు. ఇప్పుడు ఆస్తి విషయాలు కూడా కోర్టు పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇటు కేసులు ఎదుర్కొంటున్నారు, అలాగే ఆస్తులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు సినిమా రంగంలోనే ఒక ప్రముఖ కుటుంబంగా వెలుగొందుతున్న మోహన్ బాబు తన కీర్తిని కూడా చాలా వరకు పోగొట్టుకున్నారు ఈ అంశాలతో. సో మొత్తం మీద దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుందని అయితే తెలియట్లేదు. మొత్తం మీద ఈ ఆస్తి తగాదాలు కలెక్టర్ పర్యవేక్షణ ఉన్నాయి కాబట్టి కలెక్టర్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, వీరు ఎటువంటి డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తారు, ఇవన్నీ కూడా భవిష్యత్తులో అయితే తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. స్వప్న. థాంక్యూ సాగర్.